అడు తప్పుకోండి. మీకు ఈ సోకులేనా? అట్లేవండి. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ వెతికేస్తున్నావు. ఇంటి కాగితాలు కనిపించట్లేదండి. అవ్వా, భద్రంగా ఉన్నాయి. అమ్మా, అవునా? ఎంత భారం తగ్గించారండి. మీరు తీసారా? ఎక్కడ పెట్టారండి? జాగ్రత్తగానే ఉన్నాయి. లాకర్లో చూసానే, కనిపించలేదు. అంతకంటే జాగ్రత్తగా ఉన్నాయి. అబ్బా, ఎక్కడ పెట్టారో చెప్పండి. జగనన్న దగ్గర పెట్టాను. జగనన్న? జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా పెట్టాడే. వాళ్ళ దగ్గర మన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుతారంట. ఇందాకే వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్లారు, నేనే ఇచ్చా. బాగానే ఉంది విడ్డూరం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు భూ కబ్జా చేసేవాడికి వెళ్ళి మన భూమి పత్రాలు ఇవ్వడం ఏంటి? నా ఒక్కగానొక్క ఆస్తి, మా పుట్టింటి ఆస్తి, అది కూడా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టారు. వాడు ప్రభుత్వాస్తుల్ని వదలట్లేదు, ఇంకా నా ఆస్తి ఎందుకు వదులుతాడు? అసలు మిమ్మల్ని ఇలా కాదు. ఏంటి? మీ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారు కదా. పొలం కూడా ఉన్నట్టు కదండి, దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తే పట్టుకెళ్ళిపోతాం. మేము పట్టుకెళ్ళిపోతాం. పట్టుకెళ్ళిపోతారా? పట్టుకెళ్ళిపోతాం. అమ్మా, ఏమయ్యా లేవయ్యా, ఓటేటకు వెళ్దామని చెప్పావు కదా. వద్దన్న ఈ పాపిష్టి మందే తాగుతావు. ఇది మా జగన్ ఇచ్చింది. జగనన్న, నువ్వేమో ఓటేయడానికి లేవట్లేదు, అబ్బాయి ఏమో రాత్రి అనగా వెళ్ళిన వరకు ఇంటికి రాలేదు. వాడేస్తాడు. లక్ష్మమ్మ, నీ కొడుకు ఆ గతుకుల రోడ్డు మీద పడిపోయాడే, తల పగిలి రక్తం కారుతోంది. ఈ కార్డ్స్ ఏవి పనిచేయవు. ఈ గవర్నమెంట్ వీటికి డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది. డబ్బులు కట్టి మీ కొడుకుని కాపాడుకోండి. బాబు, నా కొడుకు ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయ్యా. ఇవి చెత్త కాగితాలు. సరే అమ్మా, భూమి పేపర్లు వీళ్ళకి అమ్ముదామని వచ్చాం. అమ్మడానికి మీరెవరు, కొనడానికి వాళ్ళెవరు? ఈ భూమి కట్నం కింద మా నాన్న ఇచ్చిందయ్యా. ఇచ్చిన మీ నాన్న పోయాడు, ఆ భూమి పోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు, ఎవ్వరికి భూమే లేదు, అంతా మాదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎక్కువగా మాట్లాడితే ఇన్నాళ్ళు మీరున్నందుకు రెంట్ కట్టి వెళ్ళండి. ఇలాంటి అడుక్కునే వాళ్ళని ఎప్పుడు ఆఫీస్లోకి రానివ్వకు. ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా? ఎంతసేపు లేపాలయ్యా నిన్ను? ఓటేటానికి వెళ్ళాలి, పద. ఇన్నాళ్ళు మత్తులో ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయదు. ఈ భూమి మనది, ఈ రాష్ట్రం మనది, మనమే కాపాడుకోవాలి. ఈసారి మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే. పద. అవునా తమ్ముళ్ళు? మా తమ్ముడు కూతురు పై చదువుల కోసం అమెరికా వెళ్తుందండి. లోన్ కోసం వచ్చామండి. షూరిటీ కోసం ఏమైనా తెచ్చారా? భూమి పత్రాలు తెచ్చామండి. ఈ భూమికి అంత లోన్ రాదండి. అంటే భూమి నా భూమి పక్కనే కదా. పైగా 5 ఏళ్ల క్రితం ఇదే భూమికి 50 లక్షలు ఇచ్చారు కదండి. మరి అన్నకిచ్చింది నాకెందుకు? శేఖర్ గారు, మీ అన్నయ్య కొడుకు పై చదువులకు అమెరికా వెళ్ళింది 5 ఏళ్ల క్రితం. అప్పటికి ఇప్పటికీ భూమి ధర సగానికి సగం పడిపోయిందండి. ఇదేం కర్మండి, భూమి విలువ పెరగాలి కానీ తరగడం ఏంటి? శేఖర్ గారు, మన కర్మ మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు మార్చుకునే అవకాశం కొద్ది రోజుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఏమయ్యోయ్, వాళ్ళు వచ్చేసారు. ఇదిగో అవ్వా, చూశారుగా మన జగనన్ననే ఎంత పెద్ద బండరాయితో సంపాలని చూశారో. ఆ దుర్మార్గులకు మీరు ఓటేశారనుకో, మీకు వచ్చే పెన్షన్ కూడా ఆగిపోద్ది. అందుకే మన జగనన్నకు ఓటేసి గెలిపించండి. పదండ్రా, మర్చిపోకండి. వెళ్ళొత్తా తాత.
ఏమే మనోళ్ళు వస్తున్నారు. నమస్కారం తాతయ్య గారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. నెలకి పింఛను 4,000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. ఒకవేళ మీరు ఊరెళ్ళి 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఈ 2 నెలల పెన్షన్ కలిపిస్తారు. కాబట్టి మీరు తెలుగుదేశాన్ని గెలిపించండి. అసలు మొట్టమొదటిసారి పెన్షన్ తెచ్చిందే ఎన్టీ రామారావు గారు. ఆ తరువాత 200 రూపాయలున్న పెన్షన్ ని 2,000 పెంచారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏకంగా 4,000 ఇస్తా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారు. అందుకే ఆయనంటే మాకంత అభిమానం. అందుకే మా ఓట్లు ఈసారి తెలుగుదేశానికి వేస్తాం. చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తాం. మాటకు ముందు ముసలోడు అని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తాడు. ముసలోళ్ళంటే అంత చులకన భావం ఉన్నా అతనికి ఎందుకు మనం ఓటేయాలి? మన ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేద్దాం. తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. తర్వాత భూ కబ్జా మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే 2 సెంట్ల నుంచి 1 ఎకరా పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు. కాదు, వీళ్ళు ఈ ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు ఒకటి చాలా ఆలోచించారు. మన తాతలు ముత్తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు. అదే కాకుండా మనం కష్టపడి మన భూములు మనం ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం మన భూములు తీసుకోవడానికి అది మీరు ఆలోచించాలి. ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం నిల్చుంటున్నాను. ఎందుకంటే స్త్రీలు మన కోసం, మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను. మనం ఏదో స్త్రీలు కదా, బయటకు వెళ్తే ఏమవుతుంది? ఏమవ్వదు. 53 రోజులు బయటకు వచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు. ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం, ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తారు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది. మీకు తెలుసు, ఆయన సీఎం అయిన కొత్తలో 6 ఏళ్ల బాలిక మీద ఒక అతను అత్యాచారం చేశారు. 60 ఏళ్ల అబ్బాయి. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, నాకు రేపు పొద్దున అతను కళ్ళ మీద నిల్చోబెట్టాలని. కానీ ఆ అబ్బాయి ఏం చేసుకున్నాడు? ఊరేసుకుని చనిపోయాడు. ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో. అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది ఇప్పుడు అది లేదు. మన ఇంట్లో ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేముంటుందమ్మా? మీరు ఆలోచించాలి. మన ఇంట్లో ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు, రేపులు జరుగుతూ ఉంటే మనం చూసా కూర్చుంటామా? మన ఓటుతో వాళ్ళు దించేయాలి. మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి. నేను అదే కోరుతున్నాను.